వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమం ఉంది, కూటమి ప్రభుత్వం సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ అంటారు. ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఉద్దేశం ఏంటంటే ప్రజలకి సంక్షేమం చేయడం కోసమే ముందుకు వచ్చినాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిందే ప్రజాస్వామ్యం. మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజలకి ఏది మంచి జరుగుతుందో దానికి అనుగుణంగా చేయాలి. రాజకీయాలు పక్కన పెట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ప్రజలకు ఏం కావాలి? ఇప్పుడు నాణ్యమైన విద్య, ఓకే, ఉచిత వైద్యం, తర్వాత ఏంటి నా క్వాలిటీ ఫుడ్, ఇవన్నీ మనకి ప్రజలకు కంపల్సరీ కావాల్సిన విషయాలు అనమాట. దీనిలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందో, అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే ప్రభుత్వం అయినా కానీ ఉండొచ్చు, వైఎస్ పార్టీ అయినా ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయినా కానీ ఉండొచ్చు, జనసేన గారి పార్టీ అయినా ఉండొచ్చు, బీజేపీ పార్టీ, ఏ పార్టీ అయినా సరే ప్రజలకి ఇవి కావాలి కాబట్టి ఫస్ట్ వీటిలో ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే కొన్ని చోట్ల వైద్యం అనేది ప్రజలకు అందుబాటులో ఉంది. మరి మన రాష్ట్రం అందుబాటులో ఉందో లేదో మనమే చెక్ చేసుకోవాలి. తర్వాత విద్య అనేది కూడా, ఇప్పుడు విద్యలోకి వచ్చేసరికి కార్పొరేట్ సిస్టమ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కార్పొరేట్ సిస్టమ్ని కంట్రోల్ చేయాలి. ఓకే, ఇప్పుడు ట్యాక్సేషను కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి ఉండట్లేదు. మరి స్లాబ్ సిస్టమ్ కూడా పెట్టాలి. విద్యా వ్యవస్థలో లక్షల ఫీజులు ఎందుకు ప్రభుత్వం వసూలు చేయాలి? కాన్వెంట్ స్కూల్సే కానీ, కాలేజీలే కానీ, యూనివర్సిటీ లెవెల్స్లో కానీ, మరి ఈ డబ్బులన్నీ గవర్నమెంట్ సక్రమంగా ట్యాక్స్ పద్ధతిలో వెళ్తుందా? నిజంగా సక్రమంగా ట్యాక్స్ పద్ధతిలో వెళ్తే గవర్నమెంట్కి అది మంచి ఇన్కమే. దాని మీద ప్రభుత్వం ఫోకస్ చేయదు. రెండోది వచ్చేసరికి వైద్యం ఈరోజు ఎంత దారుణంగా అయిపోయిందంటే అది ఒక పెద్ద మాఫియా లాగా అయిపోయింది వైద్యం అనేది. ప్రతి ఒక్క డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తాడు, సాయంత్రం క్లినిక్ పెడతాడు. మరి అది చట్టానికి వ్యతిరేకంగా చేసే పనే కదా. మరి ప్రభుత్వం ఎందుకని దాని మీద చర్య తీసుకోవట్లేదు? అలాగే ఈరోజు హాస్పిటల్లోకి వెళ్తే ఐసీయూలో కానీ ఇవి కానీ ఒక్కొక్కళ్ళు 5 స్టార్ హోటల్ రేంజ్లో రూమ్ రెంట్స్ వేస్తున్నారు. ఎందుకు వేయాలి అంత? మరి హాస్పిటల్ అనేది సేవా సంబంధించిన విషయం కదా. మరి దానికి అంత ఛార్జ్ చేస్తుంది గవర్నమెంట్ ఏం కంట్రోల్ చేస్తుంది? దానికి ఏమీ ఒక కండిషన్ లేదు, ఒక రూల్ సిస్టమ్ ఏమీ లేదు. అది ఏ ప్రభుత్వం, నేను ఈ ప్రభుత్వాన్ని చెప్పట్లేదు, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకి మంచి చేసే ఉద్దేశం గురించే నేను ఇక్కడ మాట్లాడదలుచుకున్నా. కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడే ఉద్దేశాలు నాకు అలాంటివి ఏమీ లేవు. ఓకే, నాకు ఈరోజు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. అంతకుముందు కూడా నేను ఇదే మాటలు చెప్పేవాడిని. ఇకపోతే ఆరోగ్యం గురించి ప్రజలు ఇప్పుడు ఇంత దోమలు పెరిగిపోతున్నాయి. గవర్నమెంట్ మరి ఏమి దీని మీద చర్య తీసుకుంటుంది? అందరి దగ్గర హౌస్ ట్యాక్స్లు వసూలు చేస్తుంది, అన్ని ట్యాక్సులు వసూలు చేస్తుంది. అంటే ప్రభుత్వానికి ట్యాక్స్ వసూలు చేయడమే సరిపోతుంది, కానీ ప్రజల సమస్యలను ఎవరు పట్టించుకుంటున్నారు? ఈ రోజుల్లో వచ్చి ఎవరు ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు. సో ఈ విధంగా ప్రజలు చాలా సమస్యలు. తర్వాత హెల్త్ గురించి ఇప్పుడు ప్రతి ఫుడ్ అడల్టరేషన్ బాగా జరుగుతుంది. ఫుడ్ అడల్టరేషన్లో గవర్నమెంట్ ఏం చర్య తీసుకుంటుంది? ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు కుళ్ళిపోయిన చికెన్, కుళ్ళిపోయిన మటన్ ఎన్ని రైడ్స్ చేస్తున్నారు? ఎన్ని కేసులు ఫైల్ చేశారు? వాళ్ళ దగ్గర ఎంత పెనాల్టీ వసూలు చేశారు? ఎన్నిసార్లు వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ టైం కంట్రోల్ కానివ్వకుండా వాళ్ళని సీజ్ చేశారు? ఇవన్నీ సమాజంలో ఉండాల్సిన చాలా పెద్ద సమస్యలు. మిగతా రాజకీయాలన్నీ వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుకోవచ్చు, బట్ సమాజంలో ప్రజలకు కావాల్సిన సమస్యలు ఇవి. దీని మీద ఏ రాజకీయ నాయకుడు మాట్లాడరు, ఏ ప్రజలు మాట్లాడరు. ప్రజలందరికీ భయం, మాట్లాడడానికి భయం. ఆ రాజకీయ నాయకుడు ఉంటే ఈ రాజకీయ నాయకుడు ఏమనుకుంటారు? మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఓటు వేయడానికి వచ్చే ప్రతి మనిషి వాడికి నచ్చిన ఓటు ఎవరికైనా వేసుకుంటాడు. బట్ సమస్య అనేది ప్రజల సమస్య కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలకే కదా సమస్యలు వచ్చేది. దానికి అందరు రాజకీయ నాయకులు మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఇది సేవాభావంతో చేయాలనే దృక్పథం అనేది రాజకీయ నాయకులకు రావాలి. కానీ ఈ రోజుల్లో ఎవరు రావట్లేదు ఆ రాజకీయ నాయకులు. మరి ఫుడ్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఫుడ్ ఇలాగా అవుతుంది. దీనివల్ల ప్లాస్టిక్ ఎంత కంట్రోల్ చేస్తున్నారు? తర్వాత మన విజయవాడలో, మన ఆంధ్రాలోకి వచ్చేసరికి వాతావరణం విపరీతమైన వేడి పెరుగుతూ ఉంటుంది. దీని మీద ఎవరు చర్య తీసుకోరు. పోలీసు వారు వచ్చేసరికి ట్యాక్స్లు, ఫైన్లు అవి వేస్తారు, కానీ ఈ ఫైన్స్ కలెక్షన్ చేస్తున్నారు. మరి దానివల్ల అదే పోలీసు వారు హెల్మెట్లు కొనివ్వచ్చు కదా. మున్సిపాలిటీ ట్యాక్స్ వేస్తుంది, మరి అదే ట్యాక్స్తోనే మనకి ఎస్ఎఫ్టీకి ఒక మొక్క చొప్పున మొక్క నాటొచ్చు కదా. కరెంటు వైర్లకు తగులుతున్నాయి అంటున్నారు. కరెంటు వైర్లు తగిలేటప్పుడు దాన్ని కట్ చేయడానికి ఒక టీంని పెట్టొచ్చు కదా. మొక్కలు నాటడానికి, కరెంటు వైర్లు తగిలినప్పుడు కట్ చేయడానికి, దీనికి అందరికి కలిపి ఒక టీంని పెట్టాలి. అప్పుడు వాళ్ళే మొక్కలు పెంచుతారు, ఎక్కడ అవసరమైతే అక్కడ కట్ చేస్తారు. దానివల్ల ఏమైంది? మన ఆంధ్రాలో ఉన్న టెంపరేచర్ అనేది తగ్గుతుంది. ఎంతవరకు ఏసీలు వాడుతూ ఉంటే ప్రకృతిని ఎప్పుడు మనం ఎక్కడి వరకు కాపాడుకుంటూ ఉంటాం? ప్రకృతి సమతుల్యత ఎప్పుడు ఉంటుంది? ఇలా ఎప్పుడైతే మీకు చెట్లు నాటడం చేయలేకపోతారో అప్పుడు ప్రకృతి అసమతుల్యతం వచ్చేసి అకాల వర్షాలు, వర్షాభావ పరిస్థితులు,
వరదలు ఇవన్నీ వస్తాయి. వీటిలన్నింటినీ ప్రజలు ప్రభుత్వం ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయాలి. తర్వాత ఏదైనా రాజకీయాలు అనేది ఇక వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ పద్ధతులు ఎలా నడవాలనుకుంటే అలా నడవచ్చు. ఇది అన్ని రాజకీయ పార్టీలకి నా తరపున నేను చెప్తున్న విన్నపమైన అనవచ్చు, సూచన అయినా అయి ఉండొచ్చు. ఇది అన్ని రాజకీయ పార్టీలకి వర్తిస్తుందని నా మనోభావన. థ్యాంక్ యూ.